ఏపీ గారు తలకే ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని గౌరవంగా రేపు 3 తారీఖు నాడు దిగిపోతున్నా మీ అందరు కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ కూడా మీరు గెలవాలని కూడా నేను ఆశిస్తాను. మీరు ప్రజలకు మంచి ఇస్తే తప్పకుండా గెలిపిస్తారు. ప్రజలకు తోడై నీడై అండగా ఉంటే ప్రజలు ఏనాడు మర్చిపో. లేదా నేను గెలిచిన గడ్డ మీద ఉన్నంటే గడ్డ కింద ఉన్నోడు గడ్డ దూకుతాడు ఖచ్చితంగా. అందుకోసమనే మీరు కూడా గౌరవం గెలిచిండ్రు. ఈ 5 ఏళ్ళు పూర్తి చేసుకుండ్రు. ఇప్పుడు అక్కడ అందరికి సన్మానం తీరిచ్చిన కదా తొందరకల్లా మీకు కూడా ఎంకన్నా ఉండి గుడ్లెంక నుండి అన్నాను తప్పకుండా రావాలి అని అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. అందుకోసమనే మీ అందరు కూడా నిండుగా సన్మానం చేసి నేను ఖమ్మం కార్యక్రమం పోయింది. ఇందుకోసమనే ఎండిఓ గారికి చెప్తున్నా, మీరు గౌరవ చైర్మన్ గారితో మా అధ్యక్షుల వారు అధ్యక్షుల వారితో సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేపిస్తే సభ్యులందరూ చేసి నా పని మీద నేను ఉంటాను. చెప్పు తర్వాత సురంశెట్టి వెంకన్న ఎంపీటీసీ గోరెంట గారిని ఆహ్వానిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు గోరెంట నాగేళ్ళ శ్రీలత ఎంపీటీసీ రెడ్డిగూడెం గారిని నాగేళ్ళి శ్రీరామ్ చౌదరి వెంకన్న గారికి స్వాగతం సుస్వాగతం. సార్ మీరు అటెండే సార్ దండే రెడ్డిగూడెం ఎంపీటీసీ గారు దంపతులను గౌరవ ఎమ్మెల్యే గారు సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా ఏలేని ఉమా ఎంపీటీసీ అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ భారత అనిత కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్. అదేవిధంగా సూచు అవిలయ్య ఎంపీటీసీ చెన్నైల గారిని ఆహ్వానిస్తున్నాం. సూచు శ్రీమతి పూజ్య నేను ఎందుకన్నా కూడా మీరు తీసుకోవాలి చెప్పండి. అదేవిధంగా సభ్యులు షేక్ సాయి హుసేన్ గారు మధ్యాహ్న మండలం గారిని అదేవిధంగా గౌరవ ఎంపీ ఉపేంద్ర గారికి, గౌరవ వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ రెడ్డి గారికి, అందరు ఎంపీటీసీలకు, మండల పార్టీ అధ్యక్షుడు నిర్మల్ గారికి, గౌరవ ఎంపీటీసీలకు, నాయకులందరికీ కూడా
నిండుగా నేను వీడ్కోలు సమావేశం వీడ్కోలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివశంకర గారు కూడా వచ్చి వారికి కూడా నేను నిండుగా స్వాగతం కలుపుతూ మీ సొంత మండలం ఇది. ఇలా మీరు రావడం కూడా చాలా సంతోషించదా ఎంకనా రా. ఈ 5 సంవత్సరాలు మీరు చేసిన కష్టం, మీరు చేసిన గొప్ప పనులు